వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ చూసేయండి. మరి ఎవ్రీడే ఈవినింగ్ మొక్కలకు వాటర్ అది వేస్తాం కదా, నేను అంతే ప్రతిరోజు ఈవినింగ్ మేడపైకి వచ్చి మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసుకుంటాను. ఈ మొక్క కిందకు పట్టుకోహనే, ఇది కింద పెట్టేద్దాం, ఇది తీసుకుని సైడ్ పెట్టే. మిరపకాయలన్నీ ఏరేద్దాం, చాలా మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు ఏరేసి మొక్కలన్నిటికీ వాటర్ అది వేసేసి వెళ్ళిపోదాం. రేపు వచ్చి కలుపు తీద్దాం. మిరపకాయలు చెట్లు ఎక్కువ ఉన్నాయండి. నేను పండగకి వెళ్ళక ముందే మిరపకాయలు అయిపోయాయి, కానీ తీయలేదు, అటు నుంచి వచ్చి తీసుకుందామని. మిరపకాయలు బాగున్నాయి, మొక్కలకి వాటర్ అది వేస్తుంటే బాగుంది. వాటర్ వేయలేదు, ఎండకు వాడిపోయాయి మొక్కలు. రాత్రి ట్యాంక్లో వాటర్ కొంచెమే ఉంది. చేతులు ఎరికిపోయింది. ఇయర్ అసలు నేను ఏం మొక్కలు కూడా పెట్టుకోలేదు. నేను డబ్బాలు క్లీన్ చేసేటప్పుడు, ఎండుమిర్చి డబ్బాలు అవి క్లీన్ చేసేటప్పుడు లాస్ట్ అడుగున ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి నేను గోళాల్లో వేసేసాను. చూడండి ఎన్ని మిర్చి చెట్లు అయ్యాయి, బోల్డ్ అని మిరపకాయలు వచ్చాయి. ఇది వరకు కూడా తీసి నాకు కావాల్సిన వాడుకొని పక్కింటి వాళ్ళకి కొంచెం కొంచెం అవి ఇచ్చానండి. ఈసారి ఏంటంటే ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల నేను తీయలేదు, చాలా ఎక్కువ మిరపకాయలు అయిపోయాయి. ఇంకా అవి తీసుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 days అయినా సరే ఏ మాత్రం కూడా పాడవకుండా ఉంటాయి. వెనక మూడికలు ఉంటాయి కదా, అవి తీసేసి ఓన్లీ మిరపకాయలు మాత్రమే ఫ్రిడ్జ్లో ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి బాగా స్టోర్ ఉంటాయి. కొన్ని మిర్చి సైజ్ చూసారా, ఎంత పొడవుగా ఎంత పెద్దగా వచ్చాయో, మాకే షాక్ అనిపించింది. బాగా కాసాయి మిర్చీలు అయితే. రైడ్నెస్ చెట్లు పెడతాను, చూపెట్టు. ఆగా ఒక నిమిషం చూపిస్తాను. చూడండి మిరపకాయలు కనిపిస్తున్నాయా? మిరపకాయలు ఇచ్చిపెట్టి. ఇవి చిన్న మిరపకాయలే కానీ పండిపోతున్నాయి అన్నమాట వేగంగా. రా ఎగురుతాయి ఇచ్చిది. చూడండి మిరపకాయలు వదిలేస్తే బాగుంది. కనిపిస్తాయా? దగ్గర అన్నీ తీసేద్దాం, మిరపకాయలు అన్నీ కూడా. ఎవరికైనా ఇవ్వచ్చు, ఎక్కువ ఉన్నాయి. మెల్లిగా పుట్టి వెళ్ళాను కానీ విత్తనాలు తీసుకురాలి, మళ్ళీ మర్చిపోయాను. ఈరోజు మార్నింగ్ మెల్లిగా పుట్టు కూడా వెళ్ళాను, ఏం బిట్లేని కూడా షూట్ చేయలేదు. రోజు ఏంటి మెల్లిగా పుట్టే చూపిస్తాను, అందుకోసమే. ఎన్ని మిరపకాయలు ఉన్నాయి చూడు, గుత్తులు ఉన్నాయి మిరపకాయలు. అలా చేతులు చూపెట్టమా, ఎక్కువ తీసి ఒకేసారి చేతులు చూపెట్ట. తీస్తాను. వస్తుంది వాగితే ఇంకోటి చూపెడతాను. ఇంక బోల్డ్ ఉన్నాయి, ఆగు. మిరపకాయలు అదే ఇంకా మంచు పడడం కూడా ఇంకా స్టార్ట్ అయిపోద్ది, ఇంకా కాసేపట్లో. బాక్స్ నిండిపోయింది మిరపకాయలు. ఏదైతే వావ్, ఇది చెట్లు బాగా ఎండిపోయి 2 రోజులు లేం కదా,
మొక్కలకి వాటర్ చనిపోతాయి ఏటో. నీళ్ళు వేయాలి. ఇప్పుడు వేస్తాను ఫుల్గా. నేను రాత్రి వేసాను, ట్యాంక్లోనేమో లాస్ట్ అయిపోయింది అన్నమాట వాటర్. దానివల్ల మరి పువ్వు కొంచెం వాటర్ వేయగలిగాను. ఈ చెట్టు కూడా ఏరిస్ అంత. ఇక్కడ ఒక మిరపకాయ ఉంది. ఏది? ఇదిగోటి చివర. అదే 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 అయిపోయిందా? ఇటు సైడ్ చెట్లు కూడా చిన్న చెట్లు చూడండి, మిరపకాయలు. చిన్న చెట్టు, చిన్న చెట్లు గోల్డెన్ మిరపకాయలు ఉన్నాయి. అమ్మా మొబైల్ కదిపేస్తున్నావు. చెట్లు కదా అనుకుంటారు. అయిందా? మిరపకాయలు ఏరేసాము. ఇన్ని మిరపకాయలు బాక్స్ ఫుల్ అయింది. రమ్య అలాగిటు. పాలకూర చూడని ఎంత పెద్ద పెద్ద ఆకులు అయిందో. పిచ్చి మొక్క ఇది చూడు. పాలకూర తీద్దామా? తీయ. మిగిలిన పాలకూర వేరే రోజు తీసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. ప్రస్తుతానికి పాలకూర. అక్కడ ఇది ఉంది, పద దూరం పద. ఏంటది? ఉల్లికూర తీద్దాం. పాలకూర విత్తనాలు ఫుల్గానే వేసానండి, కానీ అస్సలు కూర రాలేదు. ఒక రెండు చెట్లు వచ్చాయి అంతే. కూర మాత్రం ఆ 2 చెట్లు చాలా బాగా వచ్చాయి. ఉల్లిపాయలు కూడా ఒక 5-6 ఉల్లిపాయలు తెచ్చి చిన్నలు పెట్టాను కూర కోసమే. చాలా బాగా కూర వస్తుంది. ఒక 3-4 డేస్కి కూర వచ్చేస్తుంది. నేను ఇలా అట్లు కానీ కూరలో వేసుకోవడం చాలా బాగా యూజ్ అవుతుంది కదా మనకి ఉల్లికూర. సలాడ్స్లో కూడా చాలా బాగుంటుంది ఉల్లికూర. తినాలనే వాళ్ళు తింటుంటారు, మేము తింటుంటాము అప్పుడప్పుడు. ఇంకొంచెం ఉల్లి చెట్లు పెంచాలి అనిపించింది, కానీ మరి పెట్టలేదు. పెట్టుకుంటే మాత్రం కూర ఎక్కువ వస్తుందండి. మా ఫ్యామిలీకి అయితే ఈ ఉల్లికూర సరిపోద్ది ఒక పూటకి. చాలా బాగుంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి. ఇది పచ్చిమిర్చి, ఇదేంటిది పాలకూర. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు. పాలకూర బాగా వచ్చింది. 2 చెట్లు ఉన్నాయి పాలకూర. కలుపు చూడాలి ఎంత ఉందో. ఉల్లిపాయ తీవా? ఉల్లిపాయ వద్దు, తినొచ్చు. ఉల్లిపాయ తీసేస్తే మరి కూర అవ్వదు అనమాట. ఉల్లిపాయ మనం ఉంచుకోవద్దు. రేపు వచ్చి కలుపు అంతా తీస్తే మళ్ళీ మొక్కలు బాగా అవుతాయి. మా కరివేపాకు చెట్టు పూర్తి పురుగు పట్టింది. మళ్ళీ ఇది మంచిగా అవుతుంది, లేదంటే మొత్తం చిక్కేస్తాను. ఇరిసేసి ఇది చూడండి, చిన్న మొక్కలు ఎంత బాగా అవుతున్నాయి. మొత్తం పుచ్చి పట్టింది. ఇందులో కూడా తోటకూర చెట్లు ఎక్కువైపోయి. దీన్ని ఏదో తోటకూర అంటారు. టేస్ట్ కామెంట్ చేయండి. ఏంటి తోటకూర మొక్కలు? పిచ్చి తోటకూర. ఇదేం తోటకూర తెలిస్తే కామెంట్ చేయండి. ఈ తోటకూర మేమైతే తినం. ఇది కొన్ని ఏరియాలో తింటారు. దీన్ని చిలక బచ్చల కూర ఏదో అంటారు. ఇది గరిక అనమాట. చిన్న మొక్క తెచ్చి పెట్టాను. గరిక ఎంత గుబూరు లేసింది చూడండి. ఇంకెందులో కూడా గరికలో కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి. గరిక అంటే ఏంటమ్మా? దేవుడికి పెట్టింది, విఘ్నేశ్వరుడికి పెట్టింది. ఇదేమో అల్ల మొక్కలు మన దగ్గర ఉండేవి కదా, దీని పేరు నాకు తెలియదు. పెద్ద పెద్ద పింక్ ఫ్లవర్స్. అప్పుడు పెద్ద పెద్ద పింక్ వేయ చూడండి, అవన్నీ బట్టి ఆ మొక్క. ఇది కొనుక్కొని తీసుకొచ్చాను కదా, 60 రూపీస్ సీడ్. ఫ్లవర్ అవుతుంది, రెడ్ కలర్ ఫ్లవర్. ఇంకా చూడాలి ఎలాంటి ఫ్లవర్స్ అవుతుందో ఏంటో. సీడ్ తెచ్చాను, మొక్క అయితే అయ్యింది చక్కగా. ఇంకోటి చూడండి, ఈ మొక్క రాబెట్ చెవుల్లో మొత్తం ఎటు చూస్తే కూడాను ఈ తోటకూర. ఇదేం తోటకూర తెలియదు మా. చూద్దాం, పువ్వులు తీసేద్దాం రా.
ఇప్పుడే వాటరింగ్ చేసే ముందు కొంచెం కాగడాలు ఉన్నాయి. బాగా అయ్యిందిరా చిన్న చెట్టు కానీ పువ్వులు. అవునా? పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. దాకా పడిపోయింది. పద చూపెట్టు. మొక్కలన్నిటికి వాటరింగ్ చేసేద్దాం. ఇదిగోటి 3 డేస్ మొక్కలకు వాటరింగ్ అది చేయలేదు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదా పండక్కి. వచ్చిన రోజు నైట్ మొక్కలకు వాటర్ వేసాను కానీ చాలా తక్కువ వేసాను. ట్యాంక్లో వాటర్ అయిపోయిన్ను. మళ్ళీ ట్యాంక్ ఫిల్ చేసాక అప్పటికే చీకటి అయిపోయింది. మరి మొక్కలకు వాటర్ అది వేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ వాటరింగ్ అది చేస్తున్నాను. కొన్ని మొక్కలు వాడిపోయాయి కూడాను. చూడాలి అవి బతుకుతాయో లేదో మరి. కానీ ఫుల్గా వాటర్ అయితే వేసాను ఈరోజు. పాలకూర నెక్స్ట్ ఉల్లికూర ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. ఎందుకంటే నేను ఏవి కూడా కావాల్సి పెట్టలేదు. ర్యాండమ్లీ అలా తీసుకొచ్చి పెట్టేశాను. కానీ బాగా అయ్యాయి. పచ్చిమిర్చి అవన్నీ కూడాను బాగా అయ్యాయి. మనం మొక్కలు పెంచుకుంటే ఇదే బెనిఫిట్. ఏదో ఒక విత్తనాలు తీసుకొచ్చి జస్ట్ పెట్టి వాటికి వాటర్ అది వేసామనుకోండి చాలా బాగా కాయలు అవి కాస్తాయి. కొంచెం ఓపికగా 2 పూటలు వాటర్ వేసుకోవాలి కానీ చాలా బాగా వస్తాయి. మట్టి ఇంకా కొంచెం మట్టి బాగుందనుకోండి, కొంచెం ఎరువు అది కలిసిందనుకోండి ఇంకా బాగా వస్తాయి కూరగాయలు అవనేవి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు కదా. ఇదే ఆర్గానిక్ ఫార్మింగ్, అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ రోజుల్లో ఎవరికి ప్లేసులు లేవు కాబట్టి ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఏం ప్రయోజనం లేదు. ఇలా మేడల మీద అది కొంచెం కొంచెం పెట్టుకొని అలా చిన్నగా సాటిస్ఫాక్షన్ అవ్వడమే. లాస్ట్ ఇయర్ అయితే మేడపైన ఏం కూరగాయలు పండించానండి. వంకాయలు, టమాటాలు, గోరుచిక్కుడుకాయలు, నెక్స్ట్ పందిరి చిక్కుడుకాయలు చాలా వేశాను. ఈ ఇయర్ ఇంకా పెంచుదాం అనుకున్నా కానీ అస్సలు వేయలేదు. మరి ఏమైందో విత్తనాలు తీసుకురాలేదు. అలా నెగ్లిజెన్సీ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళైతే చూస్తుంటారండి. ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి యూట్యూబ్‌లో నా ఛానల్‌లో. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. షార్ట్స్ రూపంలో ఎక్కువ పోస్ట్ చేశాను అనుకుంటా. లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. తక్కువ పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోస్‌లో ఎక్కువ పోస్ట్ చేశానండి. హార్వెస్టింగ్ వీడియోస్ అవి కూడా చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే చూడొచ్చు. మేడ పైన కూడా చాలా బాగా అయ్యాయండి. వంకాయలయ్యాయి, టమాటాలయ్యాయి, బాగా అయ్యాయి. లాస్ట్ టైమ్ కూడా పచ్చిమిర్చి ఇలానే అయ్యాయి. గుత్తులయ్యాయి. ఎవ్వరైనా సరే ఇలా చిన్న చిన్న గోలెల్లో ఇంకేమీ పెట్టుకోకపోయినా ఆకుకూరలు పెట్టుకుంటే బాగా వస్తాయండి. విత్తనాలు తెచ్చి మట్టిలో వేసి వాటర్ వేయడమే. చాలా బాగొస్తాయి ఆకుకూరలు మాత్రం. నేను అంతకు మించి ఏమీ చెయ్యను ఎప్పుడు కూడాను. ఇంకా మొక్కలన్నిటికీ వాటర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకెళ్ళిపోవాలి. ఈవినింగ్ ఇంకా వంట పనులు అవన్నీ ఉంటాయి కదా, అవి చూసుకోవడమే ఇంకా. మొక్కలకి వాటరింగ్ అది చేసేసాను. ఇంకా కిందకి అది వెళ్ళిపోవాలి. కొంచెం పాలకూర అది వచ్చింది చూడండి. కొంచెం పాలకూర, నెక్స్ట్ మిరపకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా ఉల్లికూర. ఇదే ఈరోజు మా హార్వెస్టింగ్. పాలకూర, మిర్చి, ఉల్లికూర తీసాము. ఇంకా పట్టుకెళ్ళిపోవాలి. అసలు చెట్లు కూడా ఏం లేవు చూసారా. అక్కడక్కడ ఏదో ఒక చెట్టు ఉండడం, ఇలా అయినా వచ్చాయి కూరగాయలు. వెళ్ళిపోతాను. ఆ మధ్యన బాగా పాడైపోయాను, చనిపోద్ది అనుకున్నా. ఇప్పుడు బాగుంది. సో ఇది పట్టుకొని వెళ్ళిపోదాం కిందకి. ఇది కూడా కిందనే ఉన్నా, తీసుకొచ్చేసాను. బాగా పాడైపోయింది ఈ మొక్క. అదండి కిందకి వెళ్ళిపోదాం. కూరగాయలు అవి తీసుకొని, మిర్చి కూరగాయలు పట్టుకొని కిందకి వెళ్ళిపోదాం. పద పద వచ్చాను పద. మొక్కలకు వాటరింగ్ అది చేసి కిందకు వచ్చేసాను. ఇదిగోండి ఇంకా కింద వంట పనులు అవి స్టార్ట్ చేస్తాను. టిఫిన్ కోసం ఏదైనా రెడీ చేసి ఇప్పుడు పెట్టుకుంటాను. అప్పుడు వేడివేడిగా అలా చేసి ఇచ్చేస్తాను అనమాట. అంతకుమించి ఈవినింగ్ పెద్ద రొటీన్స్ ఏమీ ఉండవు. అంతే, మా ఈవినింగ్ రొటీన్ అయితే జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఇంకా పిల్లలు స్కూల్స్ హాలిడేస్ కాబట్టి కొంచెం పనులు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఇంకా పనులన్నీ మార్నింగ్ అన్నీ అంతా ఫినిష్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు పెద్దగా పని అయితే ఏమి ఉండదు. సో కాస్త ఫ్రీ టైం ఉంటుంది ఈవినింగ్. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న గోళాలు దొరికాయి. మా బయట గ్రీనరీ ఉంటుంది కదా, కొంచెము
దాంట్లో కోసం అని చెప్పేసి ఈ చిన్నవి తీసుకున్నా. ఒకటి 10 రూపీస్. హరిపురంలో సూపర్ మార్కెట్‌కి వెళ్ళాం కదా! అక్కడ దొరికాయి మాకివి. ఐ మీన్ అందులో ఉన్నాయి. అవి తీసుకున్నా. ఒకటి 10 రూపీస్ ఈచ్ వన్. నేను 5 తీసుకున్నాను. అమ్మ ఒక 5 తీసుకుంది. బాగున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి చూడండి. చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సూపర్ ఇవి కూడా. నెక్స్ట్ పలాస వెళ్ళాను కదా! పలాస నుంచి వచ్చేటప్పుడు ఈ గోళాలు తీసుకొచ్చా. ఇవి ఒక 4 తీసుకొచ్చాను. ఇవి మేడపై కోసం. ఇంకా ఆలోచించలేదు ఎక్కడ పెడతానో. మెట్లకి సైడ్‌లో పెడతాను అనుకుంటున్నా. ఇంకా ప్రస్తుతం నా దగ్గర మొక్కలు కూడా ఏం లేవు. మట్టయితే ఉంది. మట్టి తెప్పించి ఉంచున్నాను స్టాకు. కాకపోతే ఏం మొక్కలెయ్యాలో ఇంకా ఏం తెలియట్లేదు. ప్రస్తుతానికి నా దగ్గర డెకరేషన్ ప్లాంట్స్ కూడా ఏం లేవు. ఉన్నవే ఉన్నాయి. చూద్దాం. బయటికెళ్తే ఏవైనా మొక్కలు తీసుకొస్తాను. నర్సరీ గట్రా ఎళ్తాను పాతపట్నం ఎళ్ళేటప్పుడు. ఇవి కూడా బానే ఉన్నాయి. మనం హోల్స్ పెట్టుకోవాలి. ఆడు హోల్స్ ఇవ్వలేదు. మనం హోల్స్ చేసుకోవాలి. వీటికి కూడా చిన్న వాటికి కూడా హోల్స్ ఇవ్వలేదనమాట. మనమే హోల్స్ అవి పెట్టుకోవాలి. బాగున్నాయి ఇవి కూడా. సో ఇవి మొక్కల కోసం విత్తనాలు తీసుకొస్తాను అనుకున్నాను. విత్తనాలు తీసుకురాలేదు. ఇంకా విత్తనాలు తీసుకురావాలి. బయటికి వెళ్తే చుక్కకూర, పాలకూర, కొంచెం తోటకూర అవన్నీ విత్తనాలు తీసుకొచ్చి కొంచెం మొక్కలు అవి పెంచుకోవాలనుకుంటున్నాను. ఇలాగే కుదరట్లేదు. ఇటు అటు తిరగడంతోనే టైం అంతా సరిపోతుంది ఇంట్లో పనులతోనే. మిషన్ కూడా ఈ మధ్యన అస్సలు తీయట్లేదు. మిషన్ కూడా తీయాలి. సియో బేబీ డ్రెస్ హాఫ్ స్టిచ్ చేశాను. మిగిలిన హాఫ్ స్టిచ్ చేయలేదు. అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్నవి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఆ పనులు కూడా ఉండిపోతున్నాయి. ఇంట్లో పనులు మేనేజ్ చేసి వీడియో ఎడిటింగ్లు అవి కొంచెం చేసుకొని ఇంకా క్యాంప్స్ ఉంటున్నాయి కదా! పండగ టైం అప్పుడు ఇంకా ఈ క్లీనింగ్లు నెక్స్ట్ ఇంకా పండగ పనులు ఇవన్నీ అయ్యాయి. ఇక మెల్లగా టైం దొరుకుతది. ఇంకొంచెం కొంచెం స్టిచ్చింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మొక్కల మీద కాన్సంట్రేట్ చేయాలి. టైమే అస్సలు సరిపోవట్లేదు. చూద్దాం మెల్లమెల్లగా అన్నీ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:00 అలాగా అవుతుంది. కొబ్బరి బొండం తీసుకొచ్చాను ఒకటి తాగుదామని చెప్పేసి. కొబ్బరి బొండం తాగేసి కొంచెం టిఫిన్ అది రెడీ చేస్తాను ఇంట్లో. చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి చపాతీ చేస్తాను మ్యాక్స్. లేదు అనుకుంటే మా మేడపై నుంచి తీసాను కదా! ఏంటిది ఉల్లికూర. ఈ ఉల్లికూర శనగపిండేసి అట్టులా చేసినా చాలా బాగుంటుంది. పకోడీ చేసినా బాగుంటుంది. ఆయిల్ ఐటెం వద్దు కాబట్టి చక్కగా అట్టులా చేస్తాను. చాలా బాగా వస్తుంది. చూడాలి ఏ టిఫిన్ చేస్తాను ఇంక డిసైడ్ అయితే అవ్వలేదు. చూడాలి. పూలైతే పెట్టేసా. మధ్యన పండక్కి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్సే కదా! బాగా వేడి చేసింది. ఉదయం ఒక కొబ్బరి బొండం, ఈవినింగ్ ఒక కొబ్బరి బొండం కంపల్సరీ ఈ మధ్యన తాగుతున్నాను. అంత వేడి చేసేసింది బాడీ. ఇంకా హైడ్రేట్ అవ్వాలంటే ఇంకా కొబ్బరి బొండాలు, ఇంకా ఎక్కువ వాటర్ తాగాల్సిందే. నేను నార్మల్‌గా వాటర్ బానే తాగుతాను. కానీ హీట్ చేసేస్తుంటది. సో, కొబ్బరి బొండం అది తీసుకొచ్చి తాగుతున్నాను. కొబ్బరి బొండం తాగడం కంప్లీట్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాను. దాని తర్వాత వంట పనులు అది స్టార్ట్ చేశాను 7:30కి అలా. నేను మధ్యాహ్నమే కాబూలి శనగలు అవి నానబెట్టి ఉంచుకున్నాను ఈవినింగ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ చపాతీ కోసం పిండి కలుపుతున్నాను. కర్రీ వచ్చేసి దుంపలు, కాబూలి శనగలు, క్యారెట్ అలా మిక్స్డ్ కర్రీ చేస్తానని చెప్పేసి, జ్యూస్ కర్రీస్ చేస్తానని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా చపాతీ కోసం ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ చపాతీ పిండి ముద్ద కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ అయ్యేలోపు చపాతీ పిండి నానిపోద్ది. చక్కగా సాఫ్ట్‌గా వచ్చేస్తది. ఇంకా ఎవరు తింటామంటే వాళ్ళకి చపాతీలు చేస్తూ అలా ఇచ్చేయొచ్చు కదా! సో, ఇక్కడ అలానే చేస్తాను నేను ఎప్పుడు. నేనైతే వంట చేసేటప్పుడు మ్యాక్స్ ఎక్కువ నచ్చిన పాటలు పెట్టుకొని వంట చేస్తుంటాను. మా ఆయన అంటుంటారు, "వంట మీద దృష్టితో వంట చెయ్యు" అనేసి ఎక్కువ జోక్ చేస్తుంటారు. నేనలా పాటలు పెట్టుకొని వంటది ఫన్‌గా చేసేస్తుంటాను. లేదంటే ఏదైనా మూవీ పెట్టుకుంటాను. మూవీ పెట్టుకొని వంటది చేసేస్తుంటాను. ఎందుకంటే మూవీ చూడడం అయిపోద్ది, వంట కూడా అయిపోద్దని. ఇంకా ముద్ద కలుపుకొని పక్కన పెట్టేసుకొని కూర పోపది పెట్టుకున్నాను. ఇంకొక వైపు కూర ఆల్మోస్ట్ అయిపోతుంది అనే టైం అప్పుడు చపాతీలు చేయడం ఇంకా స్టార్ట్ చేసేసాను. చపాతీలు నార్మల్‌గా కాల్చుకుంటానండి. తరువాత పైన నెయ్యి అది రాసేస్తాను. ఎప్పుడు కూడా అంతే చపాతీలు ఇలా పొడిగా కాల్చేస్తాను. ఇదిగోండి పైన స్పూన్‌తో నెయ్యి అది రాసేసి
పిల్లలకి ఇచ్చేస్తాను. మేమైనా సరే అంతే నెయ్యితోనే తినేస్తుంటాము. నా ఈరోజు ఈవినింగ్ రొటీన్ ఇంతే. టిఫిన్ చేసేసాను. శనగలు, దుంప, క్యారెట్ అన్నీ వేసి జ్యూస్ కర్రీలా చేసి చపాతీ చేసేసాను. పిల్లలకి పెట్టేసాను. అందరం భోజనం అది చేసేసాము. ఈరోజు రొటీన్ ఇంతేనండి. నా ఈవినింగ్ రొటీన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.